రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో అనుకోని అతిథి కెమెరా కంటికి చిక్కింది. ఇప్పుడు ఆ గెస్ట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో రచ్చ ఊపందుకుంది. ఇంతకీ ఆ విశిష్ట అతిథి ఎవరనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఆదివారం రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశాధినేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు సహా సుమారుగా 8,000 మంది అతిథులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో అనుకోని అతిథి ఒకరు కెమెరా కంటికి చిక్కింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న స్టేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఓ జంతువు కదలికలు కనిపించాయి. బీజేపీ ఎంపీ దుర్గాదాస్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రికార్డుల్లో సంతకం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అభివాదం చేస్తున్నారు. ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్ లో ఓ అడవి జంతువు కదలికలు కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అది చిరుతపులినా లేక పెంపుడు జంతువా ఇంకేదైనా అయి ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. కొందరేమో అక్కడున్నది పులే అని, మరికొందరేమో శరీర ఆకృతి, నడక చూస్తుంటే అది నిజంగా చిరుతపులిలాగే అనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఏమో ఇది పెంపుడు జంతువు కావచ్చని అంటున్నారు. అయితే ఈ వీడియో నిజమైంది కాదని, ఎడిట్ చేసిందై ఉంటుందని కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. మరి నిజమేంటో తెలియాలంటే రాష్ట్రపతి భవన్ అధికారులు స్పందించాల్సిందే.